ప్లీజ్ అండి, దయచేసి ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు. కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరూ లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇటువంటి అమ్మాయి పరాయి అబ్బాయితో సంబంధం అనేది పెట్టుకుంటుంది. భర్తని మోసం చేస్తూ మరొకరితో సంతోషంగా ఉంటూ ఉంటుంది. అలాంటి అమ్మాయిని మీరు అస్సలు నమ్మకూడదు. నమ్మి ఏం లాభం చెప్పండి? మీ ముందు నటిస్తుంది కాని మీ వెనుక ఏమి చేస్తుందో మీరు గమనిస్తున్నారా? చేయడం లేదు కదా. అమ్మాయిని ముందు నుండే అదుపులో పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే సమస్య వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అందరూ అమ్మాయిలు ఇలా ఉండరు. కొందరు మాత్రమే ఇలా ఉంటారు. కారణం ఏమిటో ఎవరికీ కూడా తెలియదు. దీని గురించి తెలిసిన వాళ్ళని అడుగుదాం అంటే భయంతో ఏం చేస్తాం, ఏమి చేయం. ఒక్కసారి మన చెయ్యి జారిపోయిందంటే మళ్ళీ చాలా కష్టం అవుతుంది, గమనించుకోండి. అలా ఎందుకు పెట్టుకుంటున్నావ్ అని అడిగితే తను నీకు ఏమి చెప్పదు, నువ్వే తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే నీకే అర్థమవుతుంది. ఈ విషయాన్ని మరొకరితో అసలు చెప్పుకోకూడదు. అలా చెబితే నీ పరువు మొత్తం పోతుంది. నువ్వు సమాజంలో తలెత్తుకుని తిరగలేవు. నిన్ను చూసి పరాయి వాళ్ళు నవ్వుతారు, గుర్తుపెట్టుకో. చెప్పింది మనసులో పెట్టుకో. తను బాగుండాలి, తన కోసం ఏమైనా చేస్తా అని నువ్వు అనుకోవడం కాదు. తను కూడా అలానే అనుకోవాలి. అప్పుడే మీరు జీవితంలో బాగుపడతారు. లేకపోతే ఒకరు ప్రేమిస్తూ మరొకరితో సంబంధం పెట్టుకుంటే ఎవరికి నష్టం? మరెవరికో కాదు, మీ ఇద్దరికీ నష్టం, గుర్తుపెట్టుకోండి. ప్రేమిస్తే ఒకరినే ప్రేమించాలి. లేదంటే ఆ ప్రేమకి విలువ అనేదే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకరు తప్పు చేశారని మరొకరు అలాంటి తప్పులే చేస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? అందుకే కష్టాల్లో తోడుగా ఉండాలి. అలా లేకపోయినా పర్వాలేదు కాని పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకోవడం మహాపాపం, గుర్తుపెట్టుకోండి. నాకు తనతో గొడవ అయింది, నేను అతనితో ఉండను అని కోప్పడకుండా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి. లేదంటే సమాజం దృష్టిలో ఇద్దరు మోసపోయిన వారు అవుతారు, గమనించండి. అలా అవ్వకూడదు అంటే మీరిద్దరూ ఒకటిగా ఉండండి. ఎలాంటి సమస్య అనేదే రాదు. మీరు అలా ఉంటే రేపు పుట్టబోయే పిల్లలకు ఏం సమాధానం చెప్తారు? లేక పుడితే వాళ్లకు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు కూడా మీలాగే గొడవ పడుతూ ఉండాలా? మీలాగా వాళ్లను కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉండండి అని చెప్తారా? మీకు మీరు నిజాయితీగా ఉన్నప్పుడే మరొకరికి చెప్పాలి అంటారు, గుర్తుందా? మీకు మీరే చక్కగా లేనప్పుడు మీరు ఎవరికీ చెప్పినా లాభం ఉండదు. ఆ మాటల్ని ఎవరూ పట్టించుకోలేరు. ముందు ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత ఎదుటి వ్యక్తులకు చెబితే వారు కూడా నమ్ముతారు, గమనించండి. వాళ్ళు అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు అనేవి పక్కన పెడితే మీరు ఏమి అనుకుంటున్నారు ముందు అది తెలుసుకోండి. జీవితంలో సగం జీవితం వేరే వ్యక్తుల మాట విన్నప్పుడే నాశనం అవుతుంది, గమనించండి. మీకు నచ్చినట్టు నవ్వుంటే, నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే ఎవరు ఒప్పుకోరు. ఇదే జీవితం. జీవితంలో మీరిద్దరూ కలిసి ఉంటేనే జీవితం మొత్తం మీరు కలిసి ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మీ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోవడానికి దానికి కారణం మీరు కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీరు తనని పట్టించుకోకపోయినా తను ఇంకేం చేస్తుంది? పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయమన్నావు? తనని మీలో లోపం పెట్టుకుని తనంటే ఏముంది, జీవితం నాశనం తప్ప. అందుకే తనని పట్టించుకుంటూ ప్రేమగా మాట్లాడుతూ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సంతోషంగా ఉండడమే కదా జీవితం. అలా కాకుండా మీరు చేసేది ఏమిటి చెప్పండి? ఓకే, మీరు ఇలాంటివి చేయకపోయినా పర్వాలేదు, లేదు కాని ఎందుకు అవమానపరుస్తున్నావు? అలా అవమానపరచడం ఎంత పాపమో తెలుసా? నువ్వు అవమానపరుస్తావు ఓకే, కాని నువ్వు తనని అంటే తన మనసు ఎంత బాధపడుతుందో గమనించావా? తనని అవమానపరచడం నీకు ఆ హక్కు ఎవరి ఇచ్చారు? నువ్వు లైఫ్లో తనని చూసి చేసుకున్నావు. అందుకే నీకు ఆ హక్కు ఉండవచ్చు. ఎలా పడితే అలా అవమానపరిస్తే ఈ రోజుల్లో ఎవరు ఊరుకోరు.
మిమ్మల్ని అంటే ఎంత బాధపడతారో తను కూడా అంతే బాధపడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒకరికొకరు సంతోషంగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు అని. ఎంతమంది చెప్పినా కొందరు అస్సలు వినరు, అర్థమే చేసుకోరు. వేరే ఇది జీవితమా లేక ఏమిటి అనుకుంటున్నారో వాళ్లకే తెలియదు. ఆ వ్యక్తి సంబంధం పెట్టుకుంటుందని నువ్వు కూడా సంబంధం పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నావు కదా, అది నీకు తప్పు అని అనిపించట్లేదా, లేదా తెలిసే చేస్తున్నావా? అప్పుడు తను చేస్తే తప్పు అయినప్పుడు మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏమిటి అని వేరే వ్యక్తులు నిన్ను అడిగితే దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఒక్కసారి ఆలోచించుకున్నావా? ఆలోచించుకునే లేవు, ఎందుకంటే ఆ టైం నీకు లేదు. నువ్వు అవమానపరచడమే కదా నీ పని. నీకు వీటన్నిటితో ఏం పని అనుకుంటున్నావు? మరి కొంతమంది ఎలా అనుకుంటారంటే వాళ్ల ముందు ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వీళ్ళు కూడా అలాంటి సంబంధం పెట్టుకోవడానికి చూస్తారు. అలా ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగితే వాళ్ళు పెట్టుకుంటున్నారని, నేను పెట్టుకుంటున్నా అనేవాళ్లు కూడా ఉన్నారు. కొందరు మాత్రమే, కొందరంటే చాలా తక్కువ మంది ఇలా ఉన్నారు. సంబంధం పెట్టుకునే వాళ్ళు ముఖ్యంగా ఎలా పెట్టుకోవాలంటే మీరు వీరిని పూర్తిగా వదిలేయండి. అలా వదిలేయకుండా పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే తన జీవితం ఏమి అవుతుంది అది ఆలోచించు. అందరి ముందు పెళ్లి చేసుకున్నప్పుడు అందరి ముందు విడిపోండి. నాకు తనంటే ఇష్టం లేదు అని చెప్పు. అప్పుడు తనకి అర్థమవుతుంది కదా, నేను తనకి కరెక్ట్ కాదేమో అని అనుకుంటాడు. ఆ టైం కూడా మీరు వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేస్తుంటే తన జీవితం నాశనం అవుతుంది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు మారవచ్చు, కానీ లైఫ్లో ఉండేవాళ్లు అలానే ఉంటారు. దీనిని మీరు ఎప్పుడైనా గమనించారా? అలా గమనిస్తే అర్థం చేసుకుంటే జీవితాలన్నీ చాలా చక్కగా ఉంటాయి అని ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరూ పట్టించుకుంటలేరు. ఎవరి జీవితం వారిదే, అలా కూడా చక్కగా లేరు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏమిటంటే లైఫ్లో ఒకరు మనకంటూ ఉంటారు. అది ఎవరంటే మనస్ఫూర్తిగా ప్రేమించే కేవలం నీ భార్య మాత్రమే. ఒకవేళ విడిపోదాం అని అనుకుంటే విడిపోండి, లేదంటే కలిసి జీవితాన్ని పంచుకోండి. అప్పుడు ఎలాంటి సమస్య అనేదే ఉండదు కదా. ఒకరికి తెలియకుండా మరొకరు సంబంధం మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. గమనించండి, దీనిని అర్థం చేసుకోండి.